నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి, మరి వారు ఈ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలతో పాటు నేటి పంచాంగం, అలాగే నేటి వశిష్టం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఇడుపుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. రేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా ఈరోజు పంచాంగ వివరాలు తెలియచేయండి. 11/3/2025 శ్రీ క్రోధీనామ సంవత్సర ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:08, సూర్యాస్తమయం సాయంత్రం 6:06, తిథి ద్వాదశి ఉదయం 8:13, నక్షత్రం ఆశ్లేష రాత్రి తెల్లవారుజామున 2:15, యోగాలు అతిగండ మధ్యాహ్నం 1:18, కరణము బాలవ ఉదయం 8:13, కౌలవ రాత్రి 8:39, రాహుకాలం మధ్యాహ్నం 3:07 నుంచి 4:36, గుళికకాలం మధ్యాహ్నం 12:07 నుంచి 1:37, యమగండం ఉదయం 9:08 నుంచి 10:38, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుంచి 12:31, దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:20, అలాగే రాత్రి 10:55 నుంచి 11:43, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 12:33 నుంచి 2:15, వర్జం మధ్యాహ్నం 2:24 నుంచి 4:05. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మేషరాశిలో అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున పౌరుషంగా నిర్ణయాలు తీసుకుంటారు. నూతన గృహ నిర్మాణం కొరకు, పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు. వృత్తిపరమైన విషయాలలో ఆకస్మికమైన అభివృద్ధి, కొత్త బాధ్యతలు, కొత్త వ్యక్తులని కలయిక, అలాగే వృత్తిలో మీకు రెస్పాన్సిబిలిటీతో పాటు సమానంగా గౌరవం కూడా సిద్ధించటం, ఆర్థికంగా అనుకూలంగా ఉండడం, ఆశించిన ఫలితాలు ఇస్తూ ముందుకు పెడుతుంది. వృషభ రాశి. మా వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వారికి ఈ రోజున ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. మీ యొక్క సోదరులతో కలిపి, తండ్రి గారితో కలిపి చర్చలు చేయడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం, ఉన్నత విద్య కొరకు మీ యొక్క సోదరుల యొక్క సహకారంతో సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడం, అంటే మీ సంతానం యొక్క విద్య కొరకు మీకు దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క తోబుట్టువులు కానీ, అత్యంత ఆత్మీయులు కానీ మీకు చక్కగా ఒక అవకాశాన్ని, వారి సహకారాన్ని అందించడం, దానివల్ల మీకు మీ మీద మీకు నమ్మకం, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మొదలైనవి పెరగడానికి చాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం చూద్దాము. మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ మిథున రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలతో పాటుగా ఇతరులకి మీరు వాగ్దానాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో మీరు ఇతరులకి మధ్యవర్తిత్వాన్ని వహించడానికి చేసే ప్రయత్నాల్లో కానీ, లేకపోతే వాళ్ళకి ఏదన్నా మీరు సహాయ సహకారాలు ఇచ్చేటప్పుడు మధ్యగా ఇంకెవరన్నా పెట్టుకొని దానికి సంబంధించిన విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ మిశ్రమ ఫలితాలకే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఆర్థిక విషయాల్లో లావాదేవీలు కానీ, లేకపోతే మాట ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా ఇతరులతో వ్యవహరించేటప్పుడు కానీ వీలైనంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే కుటుంబ వాతావరణంలో వ్యక్తుల జోక్యం కూడా చికాకు కలిగిస్తుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో చక్కగా మంచి నిర్ణయాలు తీసుకుంటూ అందరూ కలిపి ఒకే మాట మీద ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం అనేది ఉండదు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉన్నది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. భాగస్వామికి సంబంధించి ఆరోగ్యపరమైన విషయాలు కానీ, వారి యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే జీవిత భాగస్వామితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు మంచి ప్రయత్నాలు చేస్తూ పెడతారు. దాంతోపాటుగా మైత్రి బంధాలు, నూతన మిత్రత్వాలు మొదలైనవి ఏర్పడడం, తద్వారా మీరు ఆశించిన విధంగా అభివృద్ధి చెందడానికి మీరు చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతల్ని చూపిస్తున్నాయి.
సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా? సింహరాశి మఖా పుబ్బ ఉత్తర సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వాళ్ళకి రుణములు చేసైనా సరే ఆల్రెడీ ఉండే రుణాలని పూర్తి చేయడానికి మీరు ఈ రోజున ప్రయత్నాలు చేస్తారంటే ఆల్రెడీ ఉండే పాత అప్పుల్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నాలు చేయడం, అలాగే ఆరోగ్యం మీద అధిక శ్రద్ధ తీసుకోవడం, న్యాయపరమైన విషయాల్లో న్యాయవాదుల్ని సంప్రదించడం, అలాగే మీ వైపు న్యాయం ఉంది కనుక ఆ విషయంలో మీరు గట్టిగా కృషి చేయాలి అన్న విధానంలో కొత్త వ్యక్తుల్ని సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం. అలాగే అధిక ఒత్తిడి, శ్రమ మొదలైనవి అధికంగా ఉండడం వల్ల వాటిని అధిగమించే విధంగా కొంత యోగా, మెడిటేషన్ లాంటివి చేయవలసిన అవసరం అయితే మొదటిగా కనబడుతుంది. అలాగే ఇష్టమైన వ్యక్తుల కొరకు కానీ ఇష్టమైన వస్తువుల కొరకు కానీ అధిక మోతాదులో ధనాన్ని ఖర్చు పెట్టైనా సరే మీరు కొంత ఆనందాన్ని పొందుతారు. అంటే ఒక వస్తువుని కొనడం కొరకు ఆ రూపంలో మీరు అధికంగా వెచ్చిస్తారు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ ఆలోచనలు ఫలిస్తాయి. మీ సలహాలు ఇతరులకి అనుకూలంగా ఉంటాయి. మిత్రులతో కలిపి మంచిగా ఈ రోజుని మీరు గడపడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇరుగు పొరుగు మీకు సహకారాన్ని అందిస్తారు. వారితో మంచి చర్చలు చేస్తారు. అందరిలోనూ ఒక నాయకుడిలాగా మీరు వ్యవహరించి అనుకున్న ఫలితాలు సాధించడానికి ముందుకు పెడతారు. అలాగే ఇప్పటిదాకా ఏదైనా చిన్న చిన్న అనారోగ్యాలు లాంటివి ఉన్నా, పనులు ఆగుతూ వచ్చినా అవన్నీ చాలా సునాయాసంగా ముందుకు వెళ్ళిపోవడం అనేది, చక్కగా పనులు నిర్వర్తించుకోవడం, విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరమైన లాభాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? ఈ చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి వ్యక్తిగతంగా కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అభివృద్ధి కొరకు కావచ్చు, వ్యాపార అభివృద్ధి కావచ్చు, లేకపోతే వృత్తిపరమైన అభివృద్ధికి కావచ్చు. దేనికైనా మీ అంతటి మీరు తీసుకునే సొంత నిర్ణయాలు. అలాగే దాంతోపాటుగా తండ్రి తాలూకు బంధువులు ఎవరన్నా ఉంటే వారి యొక్క రాకపోకలు ఈ రోజున వాళ్ళు రావడం, వారితో మీరు చర్చించి మంచి నిర్ణయాలు తీసుకోవడం. అలాగే దూర ప్రదేశాలలో ఈ యొక్క నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కానీ, లేకపోతే స్థానచలనం కొరకు ప్రయత్నం చేసేవారికి స్థానచలనంకి సంబంధించిన విషయంలో దానికి సంబంధించిన వ్యక్తులని కలిసి మాట్లాడడం మొదలైన వాటికి ఆస్కారాలు లాంటివి. అలాగే మీకు వృత్తికి సంబంధించిన విషయాల్లో సమయానికి పని పూర్తి చేసి ఇవ్వడం వల్ల వ్యక్తుల దగ్గర నుంచి మీకు మంచి మన్ననలు పొందుతారు. అంటే చేసే పని సమయానికి చేయడం వల్ల వృత్తిలో పెద్దల ద్వారా మీకు ఒక గుర్తింపు, గౌరవం లభించడం, దాని ద్వారా మీకు అభివృద్ధి అనేది ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి చిన్ననాటి మిత్రులని కలుస్తారు. ఎంతో కాలం నుంచి దూరంగా ఉండి సపరేట్గా ఉండే వ్యక్తులు, మిత్రులు అందరినీ కలవడం అనేది, తాత్కాలికంగా ఎడబాటుగా దూరంగా ఉండే మిత్రుల్ని కలిసి వారితో మంచిగా చర్చలు చేయడం అనేది, వారి సహకారంతో కావచ్చు, లేకపోతే వారితో కలిపైనా సరే ఒక చక్కటి ప్రాజెక్టు మొదలుపెట్టి అందరూ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏదైనా ఒకటి మొదలుపెట్టడానికి ప్రయత్నాలు చేయడం. అలాగే మీ క్రియేటివిటీతో పాటుగా ముఖ్యంగా మీడియా రంగంలో ఉండేవాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే మీడియా రంగంలో మీ యొక్క ఆలోచనలు ఫలించడం, జర్నలిజం మొదలైన వాటిల్లో ఉండే వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. గుర్తింపు, గౌరవం లభించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశి. ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని విషయాలు కూడా చాలా అవలీలగా అయిపోయే అవకాశాలు లాంటివి ఉండడం అనేది, ముఖ్యంగా దాంతోపాటుగా మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలలో ఖర్చులు అనేవి మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండడం అనేది, రావాల్సిన ఆదాయాలు అందుకోవడం, మానసిక ప్రశాంతత, అలాగే మీ ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం, వ్యక్తుల్ని ఆకట్టుకునే విధంగా మాట్లాడుతూ పనులు సాధించుకోవడం, ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతున్నా కూడా దాని గురించి పెద్దగా బాధపడకుండా దాన్ని ఎలాగైనా సరే ఆ సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకొని చక్కగా ముందుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా చక్కగా ఉంటాయి. విద్యార్థులకి చాలా అనుకూలమైన సమయం అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి.
ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో వీలైతే క్రీం అచ్యుతానంత గోవింద అనే శ్లోకాన్ని పఠించడం బట్టి అది మానసిక ఆరోగ్యమైనా శారీరక అనారోగ్యమైనా దేన్నైనా సరే అధిగమించడానికి అన్ని విధాల సమస్యలు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి మీకు ఈ రోజున నమ్మకం, సంకల్పం, లక్ష్య సాధన అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఎదురు చూస్తున్న విషయాలలో, ఆగుతూ వచ్చిన విషయాలలో అన్నీ కూడా మీరు ఆశించిన విధంగా ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషి మీద ఆధారపడి ఉండి అదన్నీ కూడా ముందుకు వెళుతూ చక్కటి ఫలితాలు సాధించడానికి ఆస్కారం అనేది ఒకటి బలంగా కనబడుతోంది. అలాగే ఏదన్నా యాత్రలకు సంబంధించి ఏదైనా ప్రణాళికలు వేసినట్లయితే అది ఆధ్యాత్మిక యాత్రలు కావచ్చు, వ్యక్తిగతంగా మీకు ఆనందాన్ని కలిగించే యాత్రలు ఏదైనా కూడా అది చాలా ఆనందాన్ని కలిగించే విధంగా ఉండడం, కుటుంబ సభ్యులు భాగస్వామి తరపు బంధువులు మీ ఇంటికి రావడం, వారితో మీరు మంచిగా సమయాన్ని గడపడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. ఈ కుంభరాశి వారికి ఈ రోజున వ్యక్తిగతంగా అభివృద్ధి అనేది ఉన్నప్పటికీ శ్రమ ఎక్కువ పాళ్ళు కనబడుతోంది. అధిక శ్రమతో, ఒత్తిడితో అనుకున్న పనులు సాధించడానికి అనుకోని బాధ్యతలు అనేవి మీకు ఏర్పడతాయి. అంటే ఒక సమయానికి ఒక పని అయిపోతుంది అనుకున్నా అనుకోకుండా ఇంకొక పని అలా రావడం వల్ల కూడా ఎక్కువ ఒత్తిడి అనేది ఏర్పడడం, ఆ ఒత్తిడిని అధిగమించడానికి మీరు వీలైతే ప్రాణాయామం మొదలైనవి చేయడం బట్టి కొంత ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి రోగనిరోధక శక్తి కూడా తక్కువగా కనబడుతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అలాగే వైద్యానికి సంబంధించి ఏదైనా అవసరం ఉన్నట్లయితే ఆ విషయంలో కూడా వీళ్ళు ముందుకు వెళ్ళాలి. దాంతోపాటుగా రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ అధిక ఒత్తిడితో కూడిన పనులు ఏమున్నా కూడా తాత్కాలికంగా విశ్రాంతి కొరకైనా సరే అది కొంత తాత్కాలికంగా ఆపడం అనేది చాలా మంచిది. అధిక శ్రమతో, ఒత్తిడితో అనుకున్న పనులు అనుకున్న సమయానికి కంప్లీట్ చేస్తారు, కానీ అదే సమయంలో ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ అవసరం. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకుందాము. ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి వీరి యొక్క విషయంలో మీకు సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది. ఆర్థికంగా అనుకూలతలు ఏర్పడతాయి. వారికి నూతన అవకాశాలు ఏర్పడడం అనేది, దూర ప్రదేశాల్లో ఉండే సంతానానికి వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి, అలాగే మీరు ఇష్టపడిన వ్యక్తులు అంటే ఎవరైనా సరే మీకు అనుకూలంగా ఉండేవాళ్ళు, మీ ఆత్మీయులు, మీ యొక్క అనురాగాన్ని పొందిన వ్యక్తులు ఎవరికైనా సరే ఈ రోజున వారికి అభివృద్ధికరంగా వాళ్ళు ముందుకు వెళ్ళడం, వారికి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువ భాగం ఆలోచించి మీ యొక్క సలహా సహకారాన్ని అందించడానికి ప్రయత్నం చేయడం. ఈ నేపథ్యంలో కొంత హృదయాందోళన అంటే కొంత ఇద్దరి మధ్య అభిప్రాయాల్లో కొంత ఏదైనా అటు ఇటు అయినా కూడా దానివల్ల ఎక్కువ మనసుకు తీసుకొని బాధపడిపోతూ ఉంటారు. కాబట్టి మీరు వీలైనంతవరకు అలాంటి వాటిని అధిగమించే విధంగా ఉండాలి. అలాగే క్రియేటివిటీ పెరుగుతుంది. రచయితలకి చాలా అనుకూలమైన సమయం. తగిన విధంగా రివార్డులు, అవార్డులు అనేవి లభిస్తాయి. మా ద్వాదశ రాశుల వారందరూ సులభంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారం తీసుకున్నట్లయితే 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా హనుమాన్ చాలీసా వినడం కానీ చేసుకున్నట్లయితే ఇంకా చాలా మంచి ఉత్తమంగా ఉంటుంది. కనీసం 11 సార్లు హనుమాన్ చాలీసా చేసుకోవడం అనేది, లేదా హనుమాన్ చాలీసా వినడం మొదలైనవి చేయడం. అలాగే అవకాశం ఉన్నట్లయితే హనుమంతుడి యొక్క మందిరాలు దర్శించినా కూడా చాలా మంచి ఫలితం. తద్వారా మీకు ఆర్థికంగా ఆ తర్వాత ధైర్యం, ఇబ్బందులను ఎదుర్కొనే శక్తి రావడం మొదలైన వాటికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా, మానసికంగా అన్ని విధాలా కూడా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే ఇది హనుమాన్ చాలీసాతో పాటుగా దేవాలయ సందర్శన కూడా ఉత్తమం. అయితే మనం చెప్పుకుంటున్న రాశి ఫలితాలు కేవలం ఒకరికి సంబంధించినవి కావు కనుక అందరికీ కలిపి కంబైన్డ్గా చెప్తున్న వాటి వలన ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఇవి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు ఈ గోచారీత్యా ఎదురవుతున్న ఇబ్బందులు ఏదైనా ఉన్నట్లయితే ఇవాళ మనం చెప్పుకున్న హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ చాలీసా కానీ హనుమాన్ దేవాలయాలతో పాటుగా ఒకవేళ దానికి అవకాశం కనుక లేనట్లయితే మీరు మీకు ఇష్టదేవత ప్రార్థన కానీ ఇష్టదేవతకు సంబంధించిన స్తోత్రాలు మొదలైనవి ఏవి చేసుకున్నా కూడా మొత్తానికి అదైనా మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా ఆధ్యాత్మిక భావనలు అనేవి మనిషికి ప్రశాంతతతో కూడిన ధైర్యాన్ని ఇస్తూ ముందుకు తీసుకెడతాయి. కనుక అవకాశం ఉన్నట్లయితే ఇవి చేసుకోవడం బట్టి
చిన్న చిన్న సమస్యల్ని అధిగమించే శక్తి, మానసిక బలం అనేది లభ్యమవుతుందని మనం భావించవచ్చు. నేటి వైశిష్ట్యం అమ్మా, నేటి వైశిష్ట్యం ఏంటో తెలియచేయండి. నేటి వైశిష్యంలో భాగంగా మనం ఒక చిన్న మోటివేషన్ స్టోరీని ఇవాళ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాటిని ఏమంటారంటే 3 గోల్డెన్ రూల్స్. అంటే ఒక 3 చక్కటి విజ్డమ్తో కూడిన గోల్డెన్ రూల్స్ అంటే ఏంటంటే 3 చక్కని సూత్రాలు జీవితంలో వ్యక్తి ఎదుగుదలకి ఎలా సహకరిస్తాయి, వ్యక్తికి ఆనందాన్ని, ఎదుగుదలని, అందరితో మంచి సంబంధ బాంధవ్యాల్ని పెంచడంలో 3 చక్కటి జ్ఞానంతో కూడిన సూత్రాలు ఏమిటి అన్నవి ఇవాళ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకానొక ప్రదేశంలో ఒక వ్యక్తి తను చాలా కాలం పాటు భార్యతో కలిపి జీవితం సాగిస్తూ ఉంటాడు. అయితే అతనికి ఆర్థికంగా ఎదుగుదల కోసం ఏం చేస్తాడంటే వేరే ప్రదేశానికి వెళ్ళి తను కష్టపడి సంపాదించాలనుకుని ఆ విషయం భార్యతో చెప్పి, నేను వేరే ప్రదేశానికి వెళ్తున్నాను, నేను బాగా ధనం సంపాదించాక వస్తాను నేను అని చెప్పి భార్య యొక్క అనుమతితో అతను వేరే దేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అతను వెళ్ళే సమయానికి భార్య ఆల్రెడీ గర్భవతిగా ఉంటుంది. సరే అని చెప్పి ఆవిడ ఒప్పుకుంటుంది. మొత్తానికి ఆయన వెళ్ళిపోతాడనమాట. లాంగ్ బ్యాక్ అంటే ఇదివరకటి రోజుల్లో కథ లాంటిదనమాట ఇది. అతను వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే అతను మొత్తానికి అక్కడ చాలా కష్టపడతాడు. అన్ని విధాలుగా కూడా కష్టపడి శ్రమపడి బాగా ధనాన్ని సంపాదించి అతను మళ్ళీ తన యొక్క దేశాన్ని తిరిగి సంవత్సరాలు గడిచిపోతాయి. అంటే అప్పుడు ఈ విధంగా మనకి ఫోన్లు అలాంటివన్నీ ఉన్న సందర్భాలు కావు కనుక అలా అనుకోవాలి మనం. అంటే తను వస్తున్నట్టుగా భార్యకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడన్గా వెళ్ళి సర్ప్రైజ్ చేయాలని చెప్పి అనుకుంటాడు అనమాట. ఆవిడని ఆశ్చర్యచకితురాలు చేయడం కోసం తను వెంటనే బయలుదేరి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేయడంలో తను ఏం చేస్తాడంటే మొత్తానికి నావ మీదే వాళ్ళు వెళ్ళాలి. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ప్రయాణం చేయాలన్నమాట. అతను ఉన్న ప్రదేశం నుంచి తన సొంత ప్రదేశానికి వెళ్ళడానికి. ఆ ప్రయాణం చేసుకుంటూ అతను రావడానికి చేస్తున్న ప్రయత్నంలో అదే దాంట్లో ఆ యొక్క షిప్పులో ఇంకొక వ్యక్తి కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఒక పెద్ద వ్యక్తి, ఒక పెద్ద మనిషి. ఏంటంటే మీరు ఏంటి బాధపడుతున్నారని చెప్పి అతను అడిగితే, ఏం చేయనండి, జ్ఞానానికి విలువ లేదు ఇక్కడ, నా దగ్గర 3 మంచి ప్రిన్సిపల్స్, 3 సూత్రాలు ఉన్నాయి, అవి ఎవరికన్నా అమ్మి ధనం చేసుకుందాం అనుకుంటేనేమో నాకెవరు ఇక్కడ నా యొక్క జ్ఞానానికి సంబంధించి సూత్రాలు కొనుక్కునే వాళ్ళు లేరు, అందుకని నేను బాధపడుతున్నాను, 3 ఇంపార్టెంట్ గోల్డెన్ ప్రిన్సిపల్స్ నా దగ్గర ఉన్నాయని చెప్తాడు. అంటే ఇతని బాధ వస్తుందన్నమాట. ఎందుకంటే అతను ఈ దేశం వచ్చి రకరకాలుగా కష్టపడి అనేక సంవత్సరాల తర్వాత అనేక ధనాన్ని సంపాదించి తన ప్రదేశానికి ఎడుతున్నాడు. అలాంటి తను ఏ ప్రదేశంలో అయితే పనిచేశాడో ఆ ప్రదేశం వాళ్ళెవరు కొనుక్కోవట్లేదు, వాళ్ళెవరికి అంత విలువ ఇవ్వట్లేదు తన దానికని చెప్పి అంటున్నాడు కదా అతను. అంటే తను చేసిన ప్రదేశాన్ని అతను తగ్గించి మాట్లాడుతున్నాడేమో అనే బాధతో ఇతను ఏం చేస్తాడంటే, అదేదో నాకు ఇవ్వండి నేను కొనుక్కుంటాను, నాకు అభ్యంతరం లేదు అంటాడు. అంటే సరే మరి ఒక్కొక్క ప్రిన్సిపల్ నేను నీకు ఇవ్వాలంటే ఒకటి 500 బంగారు డాలర్లు అవుతాయి అన్నట్టుగా అతను సమ్ అమౌంట్ చెప్తాడు. చెప్తే అది చాలా అతనికి ఎక్కువే ఆ ధనం ఇవ్వడం. కానీ ఏంటో అతను పెద్ద మనిషిని గౌరవించాలి కదా అని, సరే చెప్పండి ఆ 3 ప్రిన్సిపల్స్ ఏంటో, ఆ 3 సూత్రాలు అంటే జ్ఞానానికి సంబంధించినవి తెలుసుకుంటాను నేను అంటాడు. మొదటిది ఏంటంటే కనిపించేవన్నీ కూడా నిజాలు కాదు. అంటే కొన్నిసార్లు మనకు ఎదురుగుండా చాలా కొన్ని కనబడుతూ ఉంటాయి. వెంటనే మనం దాన్ని చూసేసి అది నిజమని చెప్పి అనుకుంటాం. కానీ తర్వాత మళ్ళీ మనం అదే కళ్ళతో చూస్తే అది నిజం అనిపించకపోవచ్చు. ఇది మొదటి సూత్రం అని చెప్పి మొదటి సూత్రానికి ధనం తీసుకుంటాడు. ఇక రెండో సూత్రం ఏంటంటే, మనం ఏదన్నా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు వెంటనే ఇమీడియట్గా తీసేసుకోకుండా కొంత కూల్గా ఆలోచించి 1-10 సార్లు ఆలోచించాక ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇమ్మీడియట్గా మనం చూసేసి వెంటనే ఇమ్మీడియట్గా నిర్ణయాలు తీసేసుకోకూడదు. ఏదన్నా ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రెండో ప్రిన్సిపల్. ఓకే, ఇక మూడో ప్రిన్సిపల్ వచ్చేప్పటికి ఏం చెప్తాడు, మూడో సూత్రం వచ్చేటప్పటికి కోపంతో ఉన్నప్పుడు ఎలాంటి యొక్క నిర్ణయాలు వ్యక్తికి తగవు. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, కోపంతో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. అలా మొత్తం 3 ప్రిన్సిపల్స్ అతను చెప్తాడనమాట. సరే 3 తీసుకొని అతనికి ధనం ఇచ్చి బంగారు డాలర్స్ లాంటివి మొత్తానికి అతను మళ్ళీ ఆ షిప్లో ప్రయాణం చేసి చాలా రోజుల తర్వాత అతని కుటుంబాన్ని చూడడానికి వెళ్ళిపోతాడు. ఎవరు, ఈ యొక్క దేశాటన చేసిన వ్యక్తి. వెళ్ళిన తర్వాత అతను వెళ్ళిపోయేటప్పటికి ఇంటికి వెళ్ళిపోయి తన భార్యకి సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు కదా, ఆశ్చర్యం కలిగించాలని. అతను వెళ్ళడం సరాసరి తన యొక్క భార్య ఉండే రూమ్కి వెళ్ళిపోయేటప్పటికి అక్కడ భార్య పక్కన ఇంకో వేరే వ్యక్తిని చూసేసి తనకి వెంటనే కోపం వస్తుంది. ఏంటి ఇదంతాను, నేను లేపేటప్పటికి ఇలా ఏదో జరిగిపోయింది ఇక్కడ అని చెప్పి అనుమానించేసి వెంటనే అతను దగ్గర ఉండే కత్తి తీసి చంపేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ లోపల అతను వ్యక్తి చెప్పిన విషయం గుర్తొస్తుంది. 3 ప్రిన్సిపల్స్ తెచ్చుకున్నాడు కదా అక్కడి నుంచి డబ్బులు ఇచ్చి. మొదటి ప్రిన్సిపల్ ఏం చెప్పాడు, ఎదురుగుండా చూసేదంతా నిజం కాదు, కొన్నిసార్లు మళ్ళీ కొంతసేపు ఆగి చూస్తే ఆ నిజమే మీకు ఇంకో రకంగా కూడా కనిపించవచ్చు అని చెప్పాడు కదా అన్నట్టుగానే అక్కడ ఆ వ్యక్తికి ఇమీడియట్గా ఆగుతాడు.
సరే ఇది ఎందుకైనా మంచిదని ఆగుతాడు. అనుకొని మళ్ళీ వెంటనే కత్తి లోపల పెట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో అది కుండకి తగిలి కుండ పగిలిపోతుంది. ఈ చప్పుడికి భార్య మెలకు వచ్చేసి ఆనందపడిపోయి అతని దగ్గరికి వచ్చి మీరు లేకుండా ఎంతో నేను బాధపడ్డాను, ఎంతలానే ఉన్నానో నా మనసుకి తెలుసు అని పాపం అమ్మాయి చాలా అభిమానంగా దగ్గరికి వచ్చినా ఇతనికి ఇంకా కోపం అలాగే ఉంటుంది. ఉన్నాక తర్వాత ఏంటి, మొదటి ప్రిన్సిపల్ అయిపోయింది కదా, రెండోది ఏంటంటే తొందరపడి నిర్ణయం తీసుకోకు అని చెప్పి కూడా రెండో ప్రిన్సిపల్ చెప్పారు కదా. ఆ రెండో ప్రిన్సిపల్స్లో ఏంటంటే అతను ఆల్రెడీ ఎందుకు నేను తొందరపడిపోయి ఇలాగా అమ్మాయి మీద నేను ఇది చేయాలని ఆగాడు. మూడో ప్రిన్సిపల్ కూడా గుర్తొచ్చింది. మూడో ప్రిన్సిపల్లో ఏంటి, కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆ మూడు వరుసగా ఆలోచించే అతను ఆమెనేం చేయకుండా ఆగాడు. ఆగి కొంచెం కోపంలోనే ఉన్నాడు. ఇంకా ఈ లోపల ఈ చప్పుడికి అక్కడున్న వ్యక్తి కూడా నిద్రలే వచ్చేప్పటికి అంటుంది, బాబు నిద్రలేలే మీ నాన్నగారు వచ్చారంటే అప్పుడు అతనికి గుర్తొస్తుంది. తను వెళ్ళే టైంకి ఆమె గర్భవతి కదా, తను ఇన్ని సంవత్సరాల పాటు అక్కడికి వెళ్ళిపోయాడు, వీడు నా కొడుకే, నేను తొందరపడ్డానే, ఎంత తొందరపడిపోయాను అని చెప్పి కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి తనకి. అంటే తను చూసింది కరెక్ట్ కాదు, తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఆగడం మంచి పని అయింది. మూడోది వచ్చేటప్పటికి కోపంలో నిర్ణయం తీసుకుంటే ఎంత ప్రమాదం జరిగిపోయేది. ఆ మూడు గుర్తొచ్చి అతను అనుకుంటాడనమాట, నాకు అతనికి ఇచ్చిన బంగారు నాణ్యాల కన్నా ఇది ఇంకా చాలా గొప్పది ఇప్పుడు నాకు ఎదురైన అనుభవం, కాబట్టి దీనికి ముందు ఆ డబ్బులు కూడా తక్కువే, చాలా మంచి వాల్యుబుల్వి అతను చెప్పాడని చెప్పి అనుకుంటాడు. ఇది మన నిజ జీవితంలో కూడా అప్లై చేసుకుంటే ఇక్కడ ఎప్పుడూ కూడా మనకి అపిరెన్సెస్ ఆర్ ఆఫ్టర్ డిసెప్టివ్, అంటే చూసేదంతా నిజం కాదు. కొన్నిసార్లు దాన్ని చూసేసి మనం నిజం అనుకోవడం వల్ల ఎన్నో వైపరీత్యాలు కూడా జరిగిపోతూ ఉంటాయి. జనరల్గా సోషల్ మీడియాలో ఏదైనా ఒక విషయం రాగానే దాన్ని వెంటనే రకరకాలుగా నిజం అనుకునే లోపల అది అబద్ధం అని తేలిపోవడము, ఏదో ఇలాంటివన్నీ జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా తొందరగా అలాగే ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు అది లాంగ్ రన్లో తీసుకునే డెసిషన్, అది వివాహం కావచ్చు, లేకపోతే ఒక సంబంధం కావచ్చు, అంటే వైవాహిక జీవితంలో అడుగు పెట్టడం కావచ్చు, ఒక వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే జాబ్ మారే విషయాల్లో కావచ్చు, తొందరపడిపోయి మనం నిర్ణయం తీసుకోకుండా ఆగి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అది లాంగ్ రన్లో మనకి ఉపయోగపడుతుంది. మూడోది, కోపంగా ఉన్నప్పుడు మనం తొందరగా నిర్ణయం తీసుకుని ఇంకొద్దు ఈ పని మనం చేయొద్దు, మనకేదో ఇక్కడ జరిగిపోయిందని చాలామంది స్పాంటేనియస్గా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వద్దుక నేను చేయని ఈ పని అనుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక మంచి అవకాశాన్ని కోల్పోతారు. ఆ కోపంలో రిలేషన్స్ కూడా బ్రేకప్ అయిపోతాయి. ఆ కోపంలో మాట అనుకోవడం బట్టి మళ్ళీ మాటలు వెనక్కి రావు. కాబట్టి ఇవన్నీ చూసిన మీదట ఏంటంటే ఈ మూడు గోల్డెన్ ప్రిన్సిపల్స్ నిజ జీవితంలో మనకి ప్రతి చోట ఉపయోగపడుతూ ఉంటాయి. ఏ పని చేసినా ఆగాలి, ఆలోచించాలి, కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, కనబడేదంతా నిజమని చెప్పి భావనతో మనం వెంటనే ముందుకు వెళ్ళకూడదు. ఇలా చేసుకుంటూ వెళ్ళడం బట్టి ఏముందంటే మనిషికి ఎదుగుదల, దాని ద్వారా ప్రశాంతత, తర్వాత కొత్త మార్గాలు అన్వేషించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది, సంబంధ బాంధవ్యాలు మంచిగా ఉంటాయి, ఆలోచన శక్తి బాగుంటుంది, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. నిదానంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి జీవితంలో అన్ని అనుకున్నవి సాధించడానికి అవరోధాలు లేకుండా పెడతాడు. కనుక వీలైనంత వరకు ఈ మూడు గోల్డెన్ ప్రిన్సిపల్స్ మన జీవితాల్లో కూడా మనం అప్లై చేసుకోవడం బట్టి అన్ని విధాల జీవితంలో మంచి రిలేషన్స్ నిలబడడంతో పాటుగా జీవితం ప్రశాంతవంతంగా ఆశించిన రీతిలో ఎదుగుదలతో ముందుకు పెడుతుంది అన్నదానికి ఈ చిన్న కథ ఒక చిన్న ఉదాహరణ. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.